నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా అయితే హైదరాబాద్, అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి అయితే ఉంది. అయితే జూన్ 2 తారీఖు నుంచి అయితే మరి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉండబోతుందా, లేకపోతే ఏంటి హైదరాబాద్ పరిస్థితి? అటు ఉండబోతుందా, ఇటు ఉండబోతుందా, లేకపోతే రెండు రాష్ట్రాలకి రాజధానిగా ఉండబోతుందా అనేది తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఉమ్మడి రాజధానిగా ఇప్పటివరకు అయితే హైదరాబాద్ ఉంది, ఏపీకి తెలంగాణకి. జూన్ 2వ తారీఖుకి అయితే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మరి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే తెలంగాణకే పరిమితం అవుతుందా, లేకపోతే ఏం అవ్వబోతుందా సార్? సో మరో 4 రోజుల్లో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పేసి బైఫర్కేషన్ చట్టంలో, విభజన చట్టంలో ఉంది. ఆ మేరకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతూ వచ్చింది. అయితే జూన్ 2వ తారీఖు 2024 లోపల కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లోనే బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు కాలేదు. ఆ రాజధాని ఏర్పాటు కాలేదు కాబట్టి ఆ కాజ్ తోటి మళ్ళీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికి ఆజ్యం పోసింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక ప్రతిపాదన అది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని సంకేతాలు వెళ్ళాయి అనేది కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా మరొక 5 ఏళ్ళు కొనసాగించాలి అని చెప్పి డిమాండ్ చేశాడని అంటే అది జగన్మోహన్ రెడ్డి కోటరీలో చర్చ జరిగిన తర్వాతనే ఆయన చేసి ఉంటారు అనేది మనం విశ్వసించాలి. కారణం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి అత్యంత సన్నిహితుడు, బంధువు. జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉండేటువంటి నలుగురిలో ఆయన ఒకళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఇలాంటి కామెంటు బయటికి రాదు. కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఆ ప్రతిపాదన పెట్టాడని అంటే మరో 5 సంవత్సరాల పాటు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన కింద మనం భావించాలి. అంటే కేంద్రం అప్పట్లోనే చెప్పింది అమరావతియే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆల్రెడీ సగం పనులు కూడా అక్కడ పూర్తయిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో పనులేం జరగలేదు. మరి అక్కడ నుంచి ఎలాంటి ఇది లేదా, అంటే ఆర్డర్ ఏం రాలేదు, ఎందుకు మీరు ఇంకా ఇంతవరకు ఒక రాజధాని ఏర్పాటు చేసుకోలేదని మళ్ళీ ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు హైదరాబాద్ని అని చెప్పేసి? సో దానికి రకరకాల కారణాలు చెప్తారు. రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ అమరావతిని రాజధానిగా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ధారించింది. ఆ తర్వాత తను వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ అభిప్రాయ భేదాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నేను 3 రాజధానులు అన్నాను. కాబట్టి 3 రాజధానులు కట్టుకునేంత వరకు నాకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. మరి ఈ 5 సంవత్సరాలు ఏం చేశారని క్వశ్చన్ చేయరా సార్? మరి చెప్తారు. ఈ 5 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాల్లో క్లారిటీ రాలేదు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్, తర్వాత లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 1,00,000 కారణాలు చెప్తారు దానికి. పైగా బైఫర్కేషన్ యాక్ట్లో 9-10 షెడ్యూల్లో అనేకమైనటువంటి ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించినటువంటి విభజన ఇంకా జరగలేదు. ఆ ఆస్తులకు సంబంధించిన విభజన జరగకుండా హైదరాబాద్ని ఇచ్చేస్తే మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆస్తులన్నీ 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులన్నీ విభజన జరిగేంత వరకు కూడా పూర్తిగా మాకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించండి అని చెప్పి చెప్తారు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం ఆ ఆస్తులకు సంబంధించి అన్ని చేసేస్తే మరి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది, అడగకుండా ఉండే అవకాశం ఉంది. డిస్ప్యూట్ లో ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఇప్పటికి ఉన్నటువంటి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల్లో 50% కూడా కాల క్లియర్, ఇంకా 50% కావాలి. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఉమ్మడిగా. అవి విభజించుకోవాలి. 2 లక్షల కోట్ల పైనే ఉన్నాయని చెప్పి అంటున్నారు అన్అఫిషియల్ గా. ఇది వాటి విలువ అవన్నీ కూడా బైఫర్కేట్ అయ్యేంత వరకు నాకు ఉమ్మడి రాజధాని కావాలి అని అడుగుతారు వాళ్ళు. అడగడానికి అవకాశం ఉంది. సో అందుకే బహుశా నేను అనుకుంటా వైవి సుబ్బారెడ్డి 3 నెలల క్రితం ఆ ప్రతిపాదన ముందే బయటకు తీసుకొచ్చారు. సో కాబట్టి ఉమ్మడి రాజధాని కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డి లైజనింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. అదే చంద్రబాబు నాయుడు కనుక 2019లో గెలిచినట్టయితే ఈ పాటికి అక్కడ రాజధాని అయిపోయిండేది, ఇక్కడ ఆస్తుల పంపకం కూడా అయిపోయిండేది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానాలు,
లేదంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా దీంట్లో అస్పష్టత ఏర్పడింది. పైగా హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మొత్తం ఆస్తుల వ్యవహారం కానీ లేదంటే వాళ్ళ యొక్క మానసికమైన బంధం కానీ ముడిపడి ఉంది. అంత ఈజీగా హైదరాబాద్ను వదులుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకో ప్రతిపాదన ఏంటంటే అసలు ఆల్రెడీ బీజేపీ మేనిఫెస్టోలో కానీ బీజేపీ యొక్క పార్టీ పరంగా ఉన్నటువంటి సిద్ధాంతాల్లో హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అనేది ఒక ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ప్లస్ దేశ రెండో రాజధాని హైదరాబాద్ని చేయొచ్చు దక్షిణ భారతదేశానికి అనేటువంటిది రాజ్యాంగంలోనే అంబేద్కర్ అప్పట్లోనే మెన్షన్ చేశారు. బీజేపీ ఏమో కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ఒక ప్రతిపాదనతో ఉంది. సో ఇన్ని పరిస్థితుల నడుమ హైదరాబాద్ ఏం కాబోతుంది అనేది మరో 4 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేయటమో మరొక 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుందా అని అంటే జూన్ 2న అయితే అనౌన్స్ చేయదు. సో జూన్ 2న అనౌన్స్ చేయకపోతే కనుక ఎందుకంటే ఆల్రెడీ 3వ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ 3వ కావాలంటే ఆయన జూన్ 4 రిజల్ట్ ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఏంటంటే తాత్కాలికంగా దీన్ని ఒక 6 నెలలో 7 నెలలో 1 సంవత్సరం పొడిగించేటువంటి అవకాశం ఉంది టెంపరీగా. ఆ తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమా లేదంటే మరొక 5 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచటమా లేదా దేశ రెండో రాజధానిగా ప్రకటించడమా, ఈ ప్రతిపాదనలన్నీ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పోలింగ్ అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ అనిశ్చితి కొనసాగుతుంది. ఇప్పటికిప్పుడైతే హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు జూన్ 2వ తారీఖున. సో జూన్ 2వ తారీఖున ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణకి రావాలి, హైదరాబాద్ రాజధాని రావాలి. కానీ రకరకాల సమస్యలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు దాన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశం లేదు. మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ ఇవ్వాలి. ఆ గెజిట్ ఇచ్చేంత వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంటుంది. మళ్ళీ ఆ గెజిట్ ఇవ్వకపోతే అది అలానే ఉమ్మడి రాజధానిగానే కొనసాగుతుంది. సో కాబట్టి ఇప్పుడైతే జూన్ 2వ తారీఖు వచ్చే అవకాశం లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మా రాజధాని జూన్ 2వ తారీఖు మాకు ఇస్తూ గెజిట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. బట్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పరిపాలన ఉంది కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు అవకాశం లేదు. మొత్తం రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలి, ఆ తర్వాత బిల్లు చేయాలి, ఆ తర్వాత దాన్ని చట్టంలో మార్పులు చేయాలి. ఇవన్నీ చేయాలంటే జూన్ 2వ తారీఖు ఏమీ కాదు, అది ఉమ్మడి రాజధానిగానే కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం చేస్తారనేది చూడాలి. ఇంకో 4 రోజుల్లో హైదరాబాద్ చేజారిపోతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకోవటం, లేదు మనకే వచ్చేస్తుందని చెప్పి తెలంగాణ వాళ్ళు అనుకోవటం, లేదు కేంద్రపాలిత ప్రాంతంగా అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకోవటం, ఇవన్నీ కూడా జస్ట్ స్పెక్యులేషన్స్. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో జూన్ 2వ తారీఖు ఏం జరిగే అవకాశం లేదు. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాలని దశాబ్దోత్సవాలను జరుపుకుంటున్నారు. దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గీతాన్ని ఒకదాన్ని తయారు చేస్తున్నారు, రాష్ట్ర గీతాన్ని. అలాగే చిహ్నాన్ని ఒకదాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే టీఎస్ని కాస్త టీజీ మార్చేశారు. అనేక రకరకాల మార్పులు చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.